మనం ఈ వీడియోలో ఏపీ ఫారెస్ట్ బీటీ ఆఫీసర్‌కి సంబంధించిన జనరల్ సైన్స్‌లో భాగంగా ఫస్ట్ యూనిట్ అయిన రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి 2025 మార్చి నాటికి సౌర విద్యుత్‌లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి తమిళనాడు. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇండియా కార్బన్ ఉద్గారాలను సున్నాగా తీసుకొని రావాలంటే టార్గెట్‌గా పెట్టుకున్న సంవత్సరం. ఆప్షన్ ఏ 2030, ఆప్షన్ బి 2070, ఆప్షన్ సి 2050, ఆప్షన్ డి 2040. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2070. ఈ 2070 కల్లా ఇండియా కార్బన్ ఉద్గారాలను సున్నాగా తీసుకొని రావాలని నిర్ణయించుకున్నది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 2025 సంవత్సరంలో పునరుత్పాదక శక్తిలో ప్రపంచంలో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ మొదటి స్థానం, ఆప్షన్ బి రెండవ స్థానం, ఆప్షన్ సి మూడో స్థానం, ఆప్షన్ డి నాలుగో స్థానం. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నాలుగో స్థానం. ప్రపంచంలో పునరుత్పాదక శక్తిలో మన భారతదేశం అనేది నాలుగో స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో హరిత ఇంధనాలు అని వేటినంటారు? ఆప్షన్ ఏ జల విద్యుత్, ఆప్షన్ బి సౌర విద్యుత్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏ అండ్ బి. ఏ అండ్ బి అంటే జల విద్యుత్, సౌర విద్యుత్ 2 కూడా హరిత ఇంధనాల కింద వస్తాయి. ఎందుకంటే వీటి ద్వారా ఎలాంటి పొల్యూషన్ ఉండదు. కాబట్టి వీటిని హరిత ఇంధనాలుగా పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 2025 సౌర విద్యుత్‌లో ప్రపంచంలో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ ఫస్ట్ స్థానం, ఆప్షన్ బి సెకండ్ స్థానం, ఆప్షన్ సి థర్డ్ స్థానం, ఆప్షన్ డి ఫోర్త్ స్థానం. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి థర్డ్, మూడో స్థానంలో ఉండడం జరిగింది. సౌర విద్యుత్‌లో మన భారతదేశం అనేది ప్రపంచంలో 3 స్థానంలో ఉన్నది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సాంప్రదాయ ఇంధన వనరు ఏది? ఆప్షన్ ఏ సౌర విద్యుత్, ఆప్షన్ బి సహజ వాయువు, ఆప్షన్ సి జల విద్యుత్, ఆప్షన్ డి బయోమాస్. మనకు సాంప్రదాయ ఇంధన వనరు ఏది అంటే ఆప్షన్ బి సహజ వాయువు. సహజ వాయువు అనేది సాంప్రదాయ ఇంధన వనరు. క్రింది వాటిలో పునరుత్పత్తి చెందే ఇంధన వనరు ఏది? ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి సహజ వాయువు, ఆప్షన్ సి జల విద్యుత్, ఆప్షన్ డి అణు విద్యుత్. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జల విద్యుత్. 2025 మార్చి నాటికి సౌరశక్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ నాలుగో స్థానం, ఆప్షన్ బి ఐదో స్థానం, ఆప్షన్ సి ఆరో స్థానం, ఆప్షన్ డి తొమ్మిదవ స్థానం. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆరో స్థానం. సౌరశక్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది ఆరో స్థానంలో. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 2025 మార్చి నాటికి పునరుత్పాదక శక్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ నాలుగో స్థానం, ఆప్షన్ బి ఏడో స్థానం, ఆప్షన్ సి ఐదో స్థానం, ఆప్షన్ డి తొమ్మిదో స్థానం. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏడో స్థానం. ఏడో స్థానంలో పునరుత్పాదక శక్తిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 2025 మార్చి నాటికి పునరుత్పాదక శక్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం. ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి గుజరాత్. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్. గుజరాత్ అనేది పునరుత్పాదక శక్తిలో మొదటి స్థానంలో ఉన్నది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.